హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా డే 3 అనమాట, లాస్ట్ డే. అమ్మవారు అలాగే బొడ్రాయి పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజు. అనుకున్న విధంగా అనుకున్న టయానికి అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే బొడ్రాయిని ప్రతిష్టాపించాలి, ఆ తర్వాతే అమ్మవారి ప్రతిష్టాపన జరగాలంట. ఇంకా ఊరు మధ్యలో బొడ్రాయిని ప్రతిష్టాపన అయితే జరిగిపోయింది. ప్రతిష్ఠించిన తర్వాత ఇలా ఉన్నారనమాట. ఎంత బాగున్నారో కదా చూడడానికి. అమ్మవారేమో ఇలా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఊర్లో ఉన్న ఆడబిడ్డలందరూ బోనం ఎత్తుకొని నైవేద్యం అయితే సమర్పించాలి. ఇంకా అందరి ఇళ్ళ నుండి ఆడవాళ్ళందరూ, అదే ఆడబిడ్డలందరూ బయలుదేరి ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి వచ్చి ఆయనకి నైవేద్యం సమర్పించుకున్న తర్వాతే అమ్మవారికి సమర్పించమని చెప్పారు. ఇంకా అందరూ వచ్చి బొడ్రాయి చుట్టూ తిరిగి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ఇంకా బయలుదేరిపోయారనమాట అమ్మవారి దగ్గర నైవేద్యం సమర్పించడానికి. 3 రోజులు చకచకా గడిచిపోయారనమాట. ఆ 3 రోజులు ఒక పండగ వాతావరణం నెలకొన్నది ఊర్లో అయితే. ఇంకా అలా ఊరు మొత్తం మళ్ళీ ఆడబిడ్డలందరూ బోనం ఎత్తుకొని ముత్యాల అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేసారు. అందరూ వచ్చేసరికి హడావుడి అయిపోయింది అక్కడ అమ్మవారి దగ్గర. బోనం ఎత్తుకున్న వాళ్ళు ఫస్ట్ అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ అలాగే బంధువులు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేశారనమాట. ఊర్లో నుంచి ఊరు చివరికి అందరూ వస్తే ఎండకి కాళ్ళు కాలిపోయాయి పాపం. ఇంకా కొద్దిసేపటి తర్వాత జనాలందరూ వెళ్ళిపోయాక అమ్మవారిని అయితే తనివి తీరా దర్శించుకొని మీ అందరికీ చూపించాలని మంచిగా వీడియో అయితే తీశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కదా. అలాగే చాలా బాగా అలంకరించారు అమ్మవారిని కూడా. అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మహాన్న ప్రసాదం స్వీకరించి ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా ప్రతిష్టాపనకి సంబంధించిన వీడియోలన్నీ అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట మన ఛానల్లో. సో చూసేశారు కదా, మరి మీ అందరికీ వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను, బాయ్.